రావణ్ణేమో ఆయన మన ఏలూరులో కామెంట్స్ కూడా క్రిటిసిజం స్థాయి దాటి ఆయన బూతులు వాడాడు, అందుకని మేము అరెస్ట్ చేయాలని. అంటే దీంతో ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందిన కార్యకర్త మనోభావాలు గాయపడ్డాయి. ఆయన పిఠాపురంలోనూ అక్కడో కంప్లైంట్ చేశాడు. అంటే కంప్లైంట్ ఇవ్వగానే అరెస్ట్ చేస్తున్నారు. మనోభావాలు గాయపడ్డాయని ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వగానే అరెస్ట్ చేస్తారా వచ్చి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రశ్న రావణ్ అలాగే కేవీఆర్ గారిని, ఇద్దరు జర్నలిస్టులని అరెస్ట్ చేశారు. అయితే దీనికి తెలంగాణలో ఉన్న చాలామంది ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అని పేర్కొంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆంధ్ర పోలీసులు యథేచ్ఛగా వచ్చి ఇక్కడ అరెస్టులు చేసుకుంటున్నారు. జనరల్గా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి. అరెస్ట్ చేయడానికి ముందు నిజానికి పద్ధతి ప్రకారం అతనికి వారెంట్ చూపించాలి. ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి కేవీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని తీసుకెళ్ళిపోతుంటే అతని వైఫ్ అభ్యంతరం చెప్పింది. ఎవరు మీరు? అసలు అర్థం కాలేదు ఆవిడ. వీళ్ళు పోలీసులు అనుకోలే, మఫ్టీలో ఉన్నారు. దాంతో ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టుగా భయపడింది ఆవిడ. భయపడి ఎవరు మీరు, ఏమిటి అని అడిగితే, లేదు మేము పోలీసులు, మేము అతన్ని కస్టడీలో తీసుకున్నాం, అరెస్ట్ చేసాం, తీసుకెళ్ళిపోతున్నాం అన్న పద్ధతిలో వ్యవహరించారు. అంటే ప్రొసీజర్ మర్చిపోయారు, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళకి ట్రైనింగ్లో కూడా చెప్తున్నట్టు లేదు. అంటే వాళ్ళు పోలీసులనే అనుకోవచ్చా సార్? ఎట్లా? పోలీసులే అనుకోవాలండి వాళ్ళు చెప్పింది. తర్వాత వారెంట్ చూపించారు. తర్వాత ఎవరినో లోకల్ కానిస్టేబుల్ని కూడా ఎవరినో పట్టుకొచ్చినట్టున్నారు. అతను నెమ్మదిగా వచ్చి ఆ లోకల్ పీపుల్కి చెప్పాడు. కన్విన్స్ చేసిన తర్వాత సరూర్ నగర్ పట్టుకెళ్ళాడు. నిజానికి ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వీళ్ళు ప్రతి 10 నిమిషాలకే ఒకసారి చట్టాన్ని ఉల్లంఘిస్తారు. అనుసంధానంలో ఉన్నారు అనుకోవచ్చా సార్? లేదంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది అనుకోవాలా? అనుసంధానంలో ఉన్నాడన్నంత వరకు యాక్సెప్ట్ చేద్దాం. అలాగే ఇప్పుడు ఆరోపణ ఏమిటి, ఇప్పుడు అప్పుడు కానీ ఒక ఆరోపణ ఆయన మీద కాన్స్టిట్యూషన్ మీద నెగిటివ్గా కామెంట్ చేశాడు అని, అనకూడని మాట ఏదో అన్నాడు అని, ఒక బూతు మాట వాడాడు అనేది. కానీ అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది అందరూ వాడుతున్నటువంటి పదమే. ఆ రెడ్ బుక్లో ఆ రెడ్ని తెలుగులో అన్నాడు. ఇప్పుడు రావణ్ గారిని అయితే స్టేషన్లో పెట్టారు పిఠాపురంలో, మరి కేవీఆర్ గారిని ఎట్లా సరే? ఎవరినైనా కోర్టుకు పెడతారు. అయితే ఈ మనోభావాలు ఒకచోటే గాయపడ్డాయా, ఇంకా ఎక్కడైనా గాయపడ్డాయా అనేది ఇప్పుడు గొడవ. ఈ ఇష్యూస్ రైజ్ అవ్వడానికి అంకురార్పణ చేసిన వాడు నరేంద్ర మోడీ గారు. ఆయన హైదరాబాద్లో ఒక సభ పెట్టి ఆ సభలో మాట్లాడటానికి అని వచ్చి ఒకటి చంద్రబాబు నాయుడు గారిని 2.5 గంటల పైన ఆయనతో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి 1.5 గంటలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాడు. 2 రాష్ట్రాల్లో ప్రధాన సమస్యలను ప్రక్కదో పట్టించడానికి ఏమైనా ఇవి డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అని అనుకోవచ్చా సార్? అది కూడా ఉంది, స్కీమ్లో భాగమే. హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రశ్న రావణ్ అలాగే కేవీఆర్ గారిని, ఇద్దరు జర్నలిస్టులని అరెస్ట్ చేశారు. అయితే దీనికి తెలంగాణలో ఉన్న చాలామంది ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి అని పేర్కొంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి, ఏంటి అసలు? అంటే 2 కోణాలు ఉన్నాయండి ఇక్కడ. అంటే ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి విమర్శలు ఉన్నాయి. ఆంధ్ర పోలీసులు యథేచ్ఛగా వచ్చి ఇక్కడ అరెస్టులు చేసుకుంటున్నారు. జనరల్గా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి. మీరు ఏ పేటలో అయితే అరెస్ట్ చేస్తున్నారో, ఒక పర్సన్ని చేయటం కోసం వచ్చారో ఆ ఏరియా ఏ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో చూసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కలిసి, బాబు మేము ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం వచ్చాము, ఆయన డోర్ నెంబర్ ఇది, ఇదిగో వారెంటు, ఈ వారెంటు మేరకు అరెస్ట్ చేయడానికి వచ్చాము, అతను ఇక్కడ ఉన్నాడని తెలిసింది మాకు, ఇది అడ్రస్, సో మీరు హెల్ప్ చేస్తే మేము అతన్ని అరెస్ట్ చేస్తాం అని అడగాలి. ఆ తర్వాత వీళ్ళు కలిసి వెళ్ళాలి. కనీసం ఆ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని తీసుకుని అతని సమక్షంలో అక్కడ అతన్ని కస్టడీలోకి తీసుకుని ఈ స్టేషన్కే తీసుకొచ్చి అక్కడే మిగిలిన ప్రొసీజర్ కంప్లీట్ చేసి తీసుకెళ్ళాలి. అరెస్ట్ చేయడానికి ముందు నిజానికి పద్ధతి ప్రకారం అతనికి వారెంట్ చూపించాలి. ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తికి, బాబు నీ మీద ఫలానా కోర్టు నుంచి లేకపోతే ఫలానా స్టేషన్ నుంచి ఈ వారెంట్ ఇష్యూ అయింది, ఇదిగో అని చూపించాలి. అతనికి వివరించాలి. అతని ఇంట్లో బంధువులు ఎవరైనా భార్య పిల్లలు ఉంటే వారికి చెప్పాలి. వారికి చెప్పి ఇంటిమేట్ చేసి ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి, అలా ప్రొసీజర్ ఉంది. బొజ్జా తారకం గారు
ఒక పుస్తకం రాశాడు, పోలీసులు అరెస్ట్ చేస్తే అనేది టైటిల్. ఆ పుస్తకంలో పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎలా వ్యవహరించాలి, మీరు ఏమి అడగటానికి మీకు హక్కు ఉంది, అలాగే వాళ్ళు ఏవేవి చూపించాల్సిన బాధ్యత ఉంది అనేది వివరంగా రాశాడు ఆయన. అంటే సామాన్యులకి పోలీసులు జనరల్గా ఇవేవి చెయ్యరు. అరెస్ట్ చేయదలుచుకుంటే వచ్చి ధన్మని తలుపు కొట్టేసి తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేస్తారు, అంతే. ఈడ్చుకుని వెళ్ళిపోతారు నిర్మోహమాటంగా. ఎస్ సార్. నిన్న అదే జరిగింది. ఏది కేవీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని తీసుకెళ్ళిపోతుంటే అతని వైఫ్ అభ్యంతరం చెప్పింది. ఎవరు మీరు, అసలు అర్థం కాలేదు ఆవిడకి. వీళ్ళు పోలీసులు అనుకోలే, ఎందుకంటే వీళ్ళు తర్వాత వచ్చి ఒక కానిస్టేబుల్ యాడ్ అయ్యాడు. కానీ నిజానికి మొదట అతన్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు వేరే ప్రైవేట్ వెహికల్లో వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మఫ్టీలో ఉన్నారు. దాంతో ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టుగా భయపడింది ఆవిడ. భయపడి ఎవరు మీరు ఏమిటి అని అడిగితే, లేదు మేము పోలీసులు, మేము అతన్ని కస్టడీలో తీసుకున్నాం, అరెస్ట్ చేసాం, తీసుకెళ్ళిపోతున్నాం అన్న పద్ధతిలో వ్యవహరించారు. ఏం నేరం మీద అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది వారికి, పోలీసులకి. అది కూడా చెప్పడానికి వాళ్ళు ఇష్టపడాల. అంటే ప్రొసీజర్ మర్చిపోయారు, వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళకి ట్రైనింగ్లో కూడా చెప్తున్నట్టు లేదు ఈ మధ్య కాలంలో. వెళ్ళిపోయి మూసేసి పట్టుకొచ్చేయటమే అన్న ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఈ ధోరణిలో అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. చివరికి అక్కడ గొడవ జరిగింది. అంటే లోకల్ పీపుల్ దాన్ని డిస్టర్బెన్స్గా భావించి వచ్చి ఏమిటి గొడవ అని అడిగారు. అడిగితే లేదు మేము అరెస్ట్ చేస్తున్నాం, లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారా అని అడిగారు. అక్కడ ఎవరో ఇన్ఫార్మ్ చేశాము అని చెప్పారు వీళ్ళు. ఫైనల్గా ఇలా కాదు, మీరు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం ఇతన్ని, అక్కడికి రండి అన్నారు. ఆవిడ్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లోనే ఆవిడ్ని లేడీ కానిస్టేబుల్ కూడా ఎవరు వీళ్ళతో లేరు, ట్రావెల్ అయ్యి రాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేషన్ లేడీ కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. ఈయన్ని వీళ్ళు కార్లో వేసుకుని తీసుకెళ్ళిపోయారు. అంటే అతని మీద వారెంట్ ఉండొచ్చు, అతను నేరం చేసే ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలనే కనీసపు ఇది కూడా లేదు. వాళ్ళు ప్రాక్టీస్లోనే ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఓకే, అంటే వాళ్ళు పోలీసులనే అనుకోవచ్చా సార్? ఎట్లా? అది పోలీసులే అనుకోవాలి. ఇంకా వాళ్ళు చెప్పింది తర్వాత వారెంట్ చూపించారు. తర్వాత ఎవరినో లోకల్ కానిస్టేబుల్ని కూడా ఎవరినో పట్టుకొచ్చినట్టున్నారు. అతను నెమ్మదిగా వచ్చి ఆ లోకల్ పీపుల్కి చెప్పాడు. కన్విన్స్ చేసిన తర్వాతే సరూర్ నగర్ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళారు. అయితే జనరల్గా వారెంట్ ఇష్యూ చేసి మీరు రండి అని చెప్పచ్చు. అరెస్ట్ చేయాల్సినంత పరిస్థితి ఉందా ఆ కేసులో? ఆ కేసు ఏమిటో తెలియదు. ఆవిడికి చెప్పలేదు, అతనికి చెప్పలేదు. అంటే మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేశారు, ప్రభుత్వం మీద అనకూడని మాటలతో కొన్ని వీడియోలు చేశారు అనేది అతని మీద ఆరోపణ. యూట్యూబరు. దాంతో గ్రాంటెడ్గా తీసుకెళ్ళిపోయారు. అంటే పోలీసు వారు అరెస్ట్ చేసేటప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం అయితే ఒక ఇద్దరినో ముగ్గురునో లోకల్గా ఉన్న వాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకుని ఫలానా వాళ్ళ సమక్షంలో మేము అరెస్ట్ చేసామని రాయాలి రికార్డు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో పద్ధతిలో అరెస్ట్ చేసి ఎక్కడో అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. కోర్టులో ఎప్పుడో పెడతారు, 24 గంటల్లోపు కోర్టుకు పెట్టాలని ఉంటుంది మాన్యువల్. వీళ్ళు తీసుకెళ్ళిపోయి 15 రోజులకో నెల రోజులకో పెడతారు కోర్టుకి. పెట్టడానికి ముందు రోజు వాళ్ళు అనుకున్న ఏరియాలో అరెస్ట్ చేసామని చెప్తారు. అక్కడ టీ అమ్ముకునే వాళ్ళు, ఇడ్లీ బళ్ళు ఏవో ఉంటారు, వాళ్ళని పిలిచి చెప్తారు, అరే ఒక అరెస్ట్లో మీ పేర్లు రాస్తున్నాం, అందుబాటులో ఉండండి. ఓకే అంటే అలాగేనయ్యా అంటారు. వాళ్ళు సంతకాలు కూడా తీసేసుకుని పంపించేస్తారు. ఈ కేసు ఎప్పుడు ట్రయల్కి వస్తుందో తెలియదు. ఏ 5 ఏళ్లకో రావచ్చు, 10 ఏళ్లకో రావచ్చు. అది ట్రయల్కి వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి కోర్టులో చెప్తారు, మా సమక్షంలోనే ఈ అరెస్టు జరిగిందండి అయ్యా అని చెప్తారు. ఒక్కొక్కసారి ఏమో మాకు తెలియదండి అయ్యా అని కూడా చెప్తారు కోర్టులో. మా పేర్లు రాసేసుకున్నారు, మాకు తెలియదు ఏం జరిగిందో ఆ రోజు అంటారు. అది అలా జరిగిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇలా జరుగుతుంది. ఇది ఒక ప్రొసీజర్గా వాళ్ళు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదో లా వైలేట్ చేస్తున్నారు. నిజానికి ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వీళ్ళు ప్రతి 10 నిమిషాలకే ఒకసారి చట్టాన్ని ఉల్లంఘిస్తారు. దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయకూడదు. చేస్తే వాడు చట్టాన్ని వ్యతిరేకించిన వాడు దేశద్రోహి, వాడిని తీసుకెళ్ళి లోపలేస్తారు మళ్ళీ. అది కూడా అంటే వాళ్ళు చేసింది మాత్రమే చట్టము, వాళ్ళు చేసింది మాత్రమే న్యాయము అన్న పద్ధతిలో వ్యవహరిస్తారు.
ఆ వ్యవహార శైలిలో భాగంగానే ఈ ఇతన్ని కానీ కేవీఆర్ని కానీ ఈ ప్రశ్న రావణ్ని కానీ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసింది ఆంధ్ర పోలీసులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అంత సేఫ్ ప్యాసేజీ ఏర్పాటు జరిగింది. అంటే ఇక్కడ హోంమంత్రి విడిగా లేడు, హోంశాఖ కూడా సీఎం గారి దగ్గరే ఉంది. కాబట్టి అదొక గొడవ. అంటే ఏ హోంమంత్రికి విజ్ఞాపనలు ఇచ్చుకోవాల్సిన వాళ్ళు జనరల్గా హోంమంత్రి విడిగా ఉంటే వెళ్ళి ఏదో బతిమాలుకుంటారు, అమ్మా అయ్యా అని. ఇప్పుడు పెరోళ్ళు ఇలాంటివి ఉంటాయి, వెళ్ళి అక్కడ అడగడానికి ఒక హోంమంత్రి ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ముఖ్యమంత్రి గారిని అడగాలంటే వారు దొరకాలి, వారితో యాక్సెస్ దొరకాలి, వారి అపాయింట్మెంట్ దొరకాలి, లోపలికి వెళ్ళాలి. అది చాలా కష్టమైన వ్యవహారం కదా. ప్రజలకు రోజువారీ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి హోంశాఖని తన దగ్గర పెట్టేసుకుని తను దొరకకుండా తిరుగుతూ అక్కడ ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి కల్పించడం దుర్మార్గమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు హోం పేరుతో ఎవరో ఒకళ్ళని పెట్టండి, ఒక డమ్మీ క్యాండిడేట్. కనీసం వచ్చిన వాళ్ళ పిటిషన్లు తీసుకోవడానికైనా పనిచేస్తాడు కదా ఆయన. ఎలాగో నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయాలు తీసుకునే హోంమంత్రులు గతించి చాలా కాలమైంది. నాకు గుర్తున్నంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో చివరి అంటే సొంతగా ఒక నిర్ణయం తీసుకోగలిగిన పొజిషన్ ఎంజాయ్ చేసిన హోంమంత్రి జానారెడ్డి ఒకడే. జానారెడ్డి తర్వాత వచ్చిన సబిత గారు కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా హోంమంత్రిగా తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి వాళ్ళు సీఎం గారి వైపు చూసి వారు సంతకం పెట్టమంటే పెట్టి ముద్రేయమంటే వేసిన వాళ్ళు తప్ప సొంతగా సీఎంతో చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నేను నిర్ణయం తీసుకోవచ్చు అని చొరవ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటి సందర్భంలో మీరు కూడా ఒక డమ్మీని పెట్టండి, వాళ్ళు ముద్రేసి కనీసం కాగితాలు తీసుకుంటారు, వచ్చినోటికి హోంమంత్రికి చెప్పుకున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. ఇక్కడ గందరగోళం ఏంటంటే హోంమంత్రి కూడా ఈయనే అవటం, ముఖ్యమంత్రి గారే అవటంతో ముఖ్యమంత్రి గారి మీద ఆల్రెడీ ఒక ఇది ఉంది. ఏముంది, ఈయన కొంత ఆంధ్ర ప్రభుత్వంతో అనుసంధానంలో ఉన్నారు. ఈ అనుసంధాన కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వచ్చేసి ఇక్కడ నుంచి ముసుగు తీసుకెళ్ళిపోతున్నారు జనాలని. అనుసంధానంలో ఉన్నారు అనుకోవచ్చా సార్, లేదంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది అనుకోవాలా? అనుసంధానంలో ఉన్నాడన్నంత వరకు యాక్సెప్ట్ చేద్దాం. ఓకే సార్, ఓకే. అంటే ఆ మాటలు కూడా దొరికాయి. అంటే ఈయన హోంశాఖ ఎవరికి ఇవ్వలేదు, బహుశా హోంమంత్రిగా అప్రకటితంగా లోకేష్ వ్యవహరిస్తున్నాడేమో అని కూడా ఒక మాట దొరికింది అరెస్టుల సందర్భంగానే. ఓకే, కేవీఆర్ గారిని అరెస్ట్ చేయడం రెండోసారి. అంటే గతంలో ఇప్పుడు బొబ్బిలి పోలీసులు ఎవరో తీసుకెళ్లారని చెప్తున్నారు, గతంలో విజయనగరం వాళ్ళు అనుకుంటా తీసుకెళ్లారు. అప్పుడు కూడా లోకేష్ మీద ఆయన ఏదో కామెంట్స్ చేశాడు అనేది ఆరోపణ. అలాగే ఇప్పుడు ఆరోపణ ఏమిటి, ఇప్పుడు అప్పుడు కానీ ఒక ఆరోపణ ఆయన మీద కాన్స్టిట్యూషన్ మీద నెగిటివ్గా కామెంట్ చేశాడు అని, అనకూడని మాట ఏదో అన్నాడు అని, ఒక బూతు మాట వాడాడు అనేది. కానీ అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది అందరూ వాడుతున్నటువంటి పదమే. ఆ రెడ్ బుక్లో ఆ రెడ్ని తెలుగులో అన్నాడు. తెలుగులో అనటం వలన దానిలో నుంచి ఒక బూతుని ఉద్భవింపజేసి దాన్ని కేసుగా మార్చి కాన్స్టిట్యూషన్ మీద బూతు పదం వేశాడు అనే ఆరోపణ కింద మూశారు. ఇది జరిగినటువంటి క్రతువు. రావణ్ణేమో ఆయన మన ఏలూరులో ఈ దళిత క్రైస్తవ శంఖారావం అని జడా శ్రవణ్ కుమార్ నాయకత్వంలో ఒక ప్రోగ్రాం జరిగింది. దాంట్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, అలాగే రాధా మనోహర్ దాస్ అనే ఒక హిందూ సన్యాసి గారు ఉంటాడు, ఆయన ప్రవచనకారుడు కూడా, హిందూ మతాన్ని ఉద్ధరించడమే తన జీవితాశయంగా చెప్పుకునే ఓ పెద్ద మనిషి, వారి మీద కామెంట్స్ చేశాడు. కామెంట్స్ కూడా క్రిటిసిజం స్థాయి దాటి ఆయన బూతులు వాడాడు, అందుకని మేము అరెస్ట్ చేయాలని. అంటే దీంతో ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీకి చెందిన కార్యకర్త మనోభావాలు గాయపడ్డాయి. ఆయన పిఠాపురంలోనూ ఎక్కడో కంప్లైంట్ చేశాడు, పిఠాపురం కంప్లైంట్ మేరకు వచ్చి అరెస్ట్ చేశారు. అంటే కంప్లైంట్ ఇవ్వగానే అరెస్ట్ చేస్తున్నారు, మనోభావాలు గాయపడ్డాయని ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వగానే అరెస్ట్ చేస్తారా వచ్చి, మిగిలిన పనులన్నీ మానుకుని అనేది సీరియస్ ప్రశ్న. ఎవరి విషయంలోనైనా ఇలా జరుగుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇక్కడ ప్రెస్ మీట్లోనూ ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలోనూ జాతీయ సమగ్రతా మిషన్ అనే కార్యక్రమం మీద వారు మాట్లాడుతూ చాలా ఓపెన్గా ఎవరైనా సరే అంటే ప్రాంతీయ ఆలోచనలు ఉండటం, ప్రాంతీయవాదం ఈజ్ ఈక్వల్ టు
తీవ్రవాదం అని కామెంట్ చేశాడు ఆయన. ఉమ్, ఉమ్, దాంతో అనేక ప్రాంతాల ప్రజల మనోభావాలు గాయపడతాయి. అంటే ఏదో ప్రాంతీయ ఆకాంక్షలతో ఉన్నవారు తమ ఆకాంక్షలు చెప్పుకుంటే ఉగ్రవాదులు అయిపోతామా, మనల్ని ఉగ్రవాదుల కోటాలో వేసి చంపేస్తారేమో, ఎన్కౌంటర్లు చేస్తారేమో అని భయపడే అవకాశం ఉంది కదా. అలా భయపడి తెలంగాణలోను ఇతర ప్రాంతాల్లోనూ కేసులు పెట్టి ఉంటే పవన్ కళ్యాణ్ని కూడా ఇలా తీసుకొచ్చేవాళ్ళ ఇమ్మీడియట్గా అనేది ప్రశ్న. డెఫినెట్గా తీసుకొచ్చేవాళ్ళు కాదు. yes, ఈ కేసులు ఇలాగే ఉంటాయి. ఉమ్, అయ్యా నేను కాగితం ఇచ్చానయ్యా, నా మనోభావం గాయపడింది, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి కూడా నా మనోభావాలు గాయపడ్డాయని వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, ఉమ్, చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద. మరి ఆయన ఎందుకు పెట్టట్లేదో నాకు తెలియదు. కానీ వారిద్దరూ తిరుపతి లడ్డూలో కల్తీ చేసింది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను దెబ్బతీయటం కోసం, ఆయనకున్నటువంటి మహిమల్ని హీనపరచడం కోసం ఆయనకి ఈ కల్తీ నైవేద్యం పెట్టడం ద్వారా ఆయన పవర్స్ దెబ్బతింటాయని చెప్పారు ఈ పెద్ద మనుషులు. సార్ ఇంత దారుణం ఎలా చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే అతను క్రైస్తవుడు కాబట్టి. అంటే కీలక పదవులు క్రైస్తవులకు ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి అని మాట్లాడారు వాళ్ళిద్దరూ కలిసి. ఎస్ సార్. మరి దాని మీద క్రైస్తవ సమాజం మనోభావాలు గాయపడి వాళ్ళు కేసులు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? మీకు అధికారం ఉంది, మీద పడి చంపేస్తారేమో అని భయపడి పెట్టట్లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా పెట్టాలి కదా, పెట్టలేదు. పోనీ షర్మిల గారు పెట్టాలి కదా. ఆవిడ మీరు మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ నువ్వు ఎందుకు మాట్లాడవని క్వశ్చన్ చేసింది ఆవిడ. అసలు క్రైస్తవులకి రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పదవులు ఇవ్వకూడదు అని చెప్పారు వాళ్ళిద్దరు. మరి దాని మీద ఎందుకు రియాక్ట్ కాలేదు ఆవిడ? కాబట్టి వాళ్ళు కేసులు పెడితే మాత్రమే, అంటే జనసేన, తెలుగుదేశము, బీజేపీను వాళ్ళ క్యాడర్ మనోభావాలు గాయపడితేనే మనోభావాలు, మిగిలిన వాళ్ళు మనోభావాలు కాదు, అది జస్ట్ మట్టిగడ్డలు మాత్రమే. ఈ పద్ధతిలో సినిమా నడుస్తోంది. అలా అక్కడ ఎవరిదో మనోభావాలు గాయపడ్డాయి అని భావింపజేసి వీళ్ళే అతనితో కేసు పెట్టించారు. కేసు తీసుకున్న మరుక్షణం, ముద్ర వేసిన మరుక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. అక్కడ లోకల్గా ఎవరో వెళ్ళి చూడాలనుకున్నారు ఆ పిఠాపురం స్టేషన్కి వెళ్ళి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి కలవటానికి. నో అన్నారు. 144 సెక్షన్ కూడా పెట్టినట్టున్నారు సార్. అవును. ఫైనల్ గా తీసుకెళ్లి కోర్టుకు పెడతారు, పెట్టున్నారేమో, కోర్టుకు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత బెయిల్ మూవ్ చేసుకుని బయటకు రావాలి. ఇప్పుడు రావణ్ గారిని అయితే స్టేషన్లో పెట్టారు పిఠాపురంలో, మరి కేవీఆర్ గారిని ఎట్లా సార్? ఎవరినైనా కోర్టుకు పెట్టేస్తారు, కోర్టుకు పెడతారు. అయితే ఈ మనోభావాలు ఒక చోటే గాయపడ్డాయా, ఇంకా ఎక్కడైనా గాయపడ్డాయా అనేది ఇప్పుడు గొడవ. ఓకే, ఇప్పుడు ఒక 20-30 చోట్ల గాయపడి ఉండొచ్చు. ఒంగోలులో గాయపడి ఉండొచ్చు, లేకపోతే ఒంగోలులో గాయపడిన తర్వాత కడపలో గాయపడవచ్చు, కడపలో గాయపడిన తర్వాత గుడివాడలో గాయపడవచ్చు. ఈ అన్ని చోట్ల కేసులు పెట్టేసి గుడివాడ కోర్టులో ఒక కేసు, కడప కోర్టులో ఒక కేసు పెట్టేస్తే ఏమైపోవాలి వాళ్ళు? అంటే ఇక్కడ ఒక వాయిదా, ఈ వాయిదా అయ్యేసరికి మర్నాడు వాయిదా అక్కడ ఉంటుంది, ఆ తర్వాత రోజు వాయిదా ఇంకో చోట ఉంటుంది. అంటే వీళ్ళు ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటారు జీవితాంతం ఆ కేసులు తేలే వరకు. బెయిల్ తీసుకున్నా సుఖం లేదు. దీనికంటే బెయిల్ తీసుకోకుండా జైల్లో పడుకోవడమే సుఖం అనుకోవాలి. ఈ వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం ఆల్రెడీ పోసాని కృష్ణమురళి అకౌంట్ లో జరిగింది. ఈ తిరుగుడు తిరగలేక దండం పెట్టేసి నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతున్నాను బాబు, నన్ను వదిలిపెడితే నా ముఖం మళ్ళీ మీకు కనిపించదు, నేను చచ్చిపోయినంత ఒట్టు అని చెప్పి ఆయన ప్రమాణం చేసి పారిపోయాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు అలా పారిపోవాలనేది వీళ్ళ ప్రోగ్రాం. అందుకని ఈ మనోభావాలు ఎక్కడ ఎంతమందికి గాయపడ్డాయో తెలియదు వీళ్ళకి. ఇంకా ప్రస్తుతానికి పిఠాపురంలో గాయపడిన మనోభావం మేరకు అరెస్టు జరిగింది రావణ్ది. రేపు పొద్దున గుడివాడలో దీనిలో బెయిల్ మూవ్ చేస్తారు వీళ్ళు కోర్టుకు పెట్టాక. బెయిల్ మూవ్ చేస్తూ ఉండగా గుడివాడలో గాయపడిన మనోభావాల కేసు వాళ్ళు పీటీ వారెంట్ పట్టుకొస్తాడు. ఈ బెయిల్ మీద ఇతను రిలీజ్ అవ్వబోతుండగా ఆ వారెంట్ చూపించి అరెస్ట్ చేసి తీసుకెళ్లి గుడివాడ కోర్టులో పెడతాడు. ఓకే, గుడివాడలో మన మీద కేసు ఉంది అని చెప్పి గుడివాడ కోర్టులో బెయిల్ వేసుకుంటారు. అక్కడ బెయిల్ వచ్చి షూరిటీలు పెడుతుండగా పోలీసు వారు కడప నుంచి ఒక పీటీ వారెంట్ పుట్టించి అక్కడ పెడతారు. అక్కడ నుంచి కడప పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. అప్పటికే సగం జావ కారిపోతుంది వీళ్ళకి. ఆ తర్వాత ఇంకో 3-4 స్టేషన్లు, ఒక 10 స్టేషన్లు, ఎంత స్టామినా ఉందో వీళ్ళకి చూసేస్తారు. ఏదో ఒక స్టేషన్ దగ్గర చేతులెత్తి దండం పెట్టకపోతాడా అనేది నమ్మకం. ఆ లెవెల్లో టార్చర్ పెట్టేస్తున్నారు ప్రపంచాన్ని పోలీసుల ద్వారా ప్రభుత్వం. అంటే అతను వాడిన భాష తప్పై ఉండొచ్చు, చేసిన విమర్శల పరిస్థితి ఏమిటి
అతను తప్పు భాషే వాడాడు, మీరు నోటీసులు ఇవ్వాలి కదా ముందు, ఎందుకు వాడావు అనో ఏదో అడగాలి కదా, ఒక క్వశ్చనింగ్ ప్రోగ్రామ్ ఉండాలి కదా. నేరుగా కేసు పెట్టేయటం ఏమిటి, మనోభావాలు గాయపడ్డాయని ఎవరో వచ్చి అడగటం ఏమిటి, మీరు ముందు వచ్చి విచారించాలి కదా, అతనితో మాట్లాడాలి కదా. అదేమీ లేకుండా స్ట్రైట్ అవే అక్కడే ఉంటాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏమో అక్కడే ఉంటాడు, కానిస్టేబుల్ వచ్చి అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. ఇది మరి ఏం రాజ్యం అనాలో అర్థం కాని పరిస్థితి. అందుకని వీళ్ళని అరెస్ట్ చేశారు, కోర్టుకు పెడతారు, బెయిల్ వస్తుంది, ఎన్ని చోట్ల మనోభావాలు గాయపడతాయో తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏమిటి, ఈయన రిమోట్లో నడుస్తున్నాడు అనేది దానికి ఇది ఒక నిర్ధారణ. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ అస్తిత్వముకి సంబంధించి రెగ్యులర్గా రోజుకొక రౌండ్ టేబుల్ జరుగుతోంది ప్రెస్ క్లబ్లో. అంటే రోజుకొక ఇష్యూ రైజ్ అవుతోంది. ఈ ఇష్యూస్ రైజ్ అవటానికి అంకురార్పణ చేసిన వాడు నరేంద్ర మోడీ గారు. ఆయన హైదరాబాదులో ఒక సభ పెట్టి ఆ సభలో మాట్లాడటానికి అని వచ్చి ఆయన ప్రధానంగా ఇద్దరిని కలిశాడు. ఒకటి చంద్రబాబు నాయుడు గారిని 2.5 గంటల పైన ఆయనతో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి 1.5 గంటలు మాట్లాడాడు. వీళ్ళిద్దరూ కాకుండా ఆయన మూడో వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాడు. ఈ ముగ్గురితోనూ వారు మాట్లాడి వెళ్ళిన క్షణం నుంచి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. అంటే ఏమన్నా ఇంటర్లింక్ ఉందేమో తెలియదు ఎవరికి. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించిన గొడవలు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో ఆయన ఎక్కడో ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకుని హడావిడి చేశారు వాళ్ళు. ఆ హడావిడి చేసిన నేపథ్యంలో దాన్ని తిరగొట్టడం కోసం ఇక్కడ మాట్లాడటం మొదలు పెట్టారు. దీని మీద రియాక్ట్ అవుతూ ఆయన స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెడతామని హడావిడి చేసి అసలు ప్రాంతీయ తత్వమే ఉగ్రవాదము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మళ్ళీ రౌండ్ టేబుళ్ళు. ఈలోపు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ. ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా అవును నేను విగ్రహాన్ని ప్రారంభిస్తాను, ఇప్పుడున్న వాళ్ళందరూ ఎన్టీ రామారావు గారి దయవలన బతుకుతున్న వాళ్లే అని చెప్పి అక్కడ మాట్లాడిన వాళ్ళ ప్రసంగాలు, గాయపడిన తెలంగాణ హృదయం, మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు తప్ప దిక్కులేదు ఇక్కడ. మళ్ళీ ప్రెస్ క్లబ్, మళ్ళీ రౌండ్ టేబుల్ అయిపోయింది. అది ఈలోపు ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్, దాని మీద మళ్ళీ ఈ సినిమాని డబ్బింగ్ చేస్తారా మా లాంగ్వేజ్ లోకి, లేకపోతే సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తారా అని వెటకారం ఆడటం. ఆల్రెడీ ఇక్కడ కొంత మంట నడుస్తోంది. ఈ నడుస్తున్న మంట మీద 4 పుల్లలు వేశారు. మళ్ళీ మంట మండింది, మళ్ళీ రౌండ్ టేబుల్స్, అస్తిత్వవాదం. దీనికంటే ముందు నిజానికి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ దగ్గర నుంచి ఈ మంట మండుతూ ఉంది. ఈ మంట కొనసాగింపు. ఇప్పుడు ఆ ఇడుపు కాగితం గొడవ సద్దు మణుగుతోంది అనుకుంటూ ఉండగా ఈ అరెస్టులు, మళ్ళీ రౌండ్ టేబుల్, ఇలా ఈ మంట రగులుతూ ఉండగానే ఈ మంట ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చితిగా మారుతుందేమో తెలియదు. అవును సార్, ఆల్రెడీ పేర్చినట్టే ఉంది సార్ చితి. అయితే వాళ్లే పేర్చేసుకుంటున్నారు. నిజానికి ఇంత గందరగోళం లేకుండానే అది కాంగ్రెస్ పార్టీని ఓడించే మూడ్లోకి జనం వచ్చేసారు. అంటే పర్టికులర్ గా ఏ ఎమ్మెల్యేకి ఏ నియోజకవర్గంలోనూ ప్రాపర్ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ కావడం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికి వారు వారి నియోజకవర్గానికి వారే రాజులుగా భావించి వ్యవహరిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కష్టమే అది. సార్ అట్లాగే ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాలను తీసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన సమస్యలను కావచ్చు, అట్లాగే తెలంగాణలో కావచ్చు, 2 రాష్ట్రాల్లో ప్రధాన సమస్యలను ప్రక్కదో పట్టించడానికి ఏమైనా ఇవి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అని అనుకోవచ్చా సార్? అది కూడా ఉంది స్కీమ్ లో భాగమే. ఏ ఎమ్మెల్యేకి సరైన ఆదరణ లేదు జనంలో. ఇప్పుడు దాదాపు ప్రతి జిల్లాలో పరిస్థితి అలాగే ఉంది. అసలు ఇది వచ్చే ఎన్నికల్లో వీళ్ళు గెలిచే పరిస్థితి అయితే లేదు. కానీ నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్తున్నాడు ఆయన. అంటే బహుశా ఆయన ఇటు నుంచి అటు దూకి ముఖ్యమంత్రి అవుతాడేమో తెలియదు బీజేపీ వైపు. ఆయన ఉద్దేశం అది అయి ఉండొచ్చు. అందుకని నేను ముఖ్యమంత్రిని అవుతానన్నాడు తప్ప నా ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పట్లేదు ఆయన తెలివిగా. సరే, ఆయన గొడవ పక్కన పెట్టేస్తే ఈయన డైవర్షన్ అద్భుతంగా చేయగలడు రేవంత్ రెడ్డి గారు. అది మనం కళ్ళారా చూసాం. అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సభలోనేమో ఆయన సమైక్య రాష్ట్రపు ప్రతినిధిగా మాట్లాడిన తర్వాత దాని మీద తీవ్రమైన విమర్శలు మొదలైనాయి. ఈయన రిమోట్ కంట్రోల్ ముఖ్యమంత్రి అని చాలా మంది మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు ఈయన ఏం చేశాడు, ఇమ్మీడియట్ గా ఆయనకు అంది వచ్చిన అవకాశం లాగా పవన్ కళ్యాణ్
మీటింగులు హడావిడి మొదలైంది. ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన తెలంగాణ వాదిగా మారిపోయి పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వాల. ఎస్. ఆయనేమో డిప్యూటీ సీఎం అక్కడ, వారికి ఇక్కడేమో సభకి పర్మిషన్ ఇవ్వడు. మీరు సభ ఎలా పెట్టుకుంటారు, అసలు మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వు, మీకేం హక్కు ఉందని తెలంగాణలోకి వస్తున్నారని చెప్పి మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించి విపరీతంగా తిట్టించేసి రెచ్చగొట్టడం జనాల్ని. ఈ రెచ్చగొట్టడం అనేది దేనికోసం, ఆయన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వచ్చినటువంటి విమర్శల్ని కడుక్కునే ప్రయత్నం అది. ఎస్ సార్. ఈ కడుక్కునే అవకాశం కల్పించినందుకు, ఇమ్మీడియట్గా కడుక్కునే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. అలాంటి డైవర్షన్ చేయగలడు ఆయన. సో అది ఆయన గొడవ. అలా ప్రతి సందర్భంలోనూ ఇక్కడ అక్కడ కూడా డైవర్షన్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా ఒక గందరగోళం ఉంది నిజానికి. అంటే రాజధానికి సంబంధించి ఆ నిర్మాణం జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. 30% కంప్లీట్ అయింది ఇప్పటికీ. అనుకున్న టార్గెట్లు పూర్తిగా కాదు, ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేయాలి అనుకున్న టార్గెట్లు 30% అయింది. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎప్పుడవుతుందో తెలియదు. మళ్ళీ ఒకవేళ వర్షాలు ఎక్కువైతే 20 or 25% వచ్చినా రావచ్చు సార్, ఏదైనా కావచ్చు. సో ఇలా అక్కడ గొడవలు అక్కడ ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలో వాళ్ళు ఈ అరెస్టులు ప్రక్రియ, జనాలు దీని మీద మాట్లాడుకోవడం, మనోభావాలు, ఈ డ్రామాలు ఇవన్నీ నడుపుతున్నాడు ఆయన. నడుపుతూ ఇదేదో నడుస్తూ ఉంటుందిలే, మనం మన ధోరణిలో మనం వ్యవహరించవచ్చు అని ఆయన వ్యవహార శైలి అలా ఉంది. ఈయన వ్యవహార శైలి ఇలా ఉంది. ఈ పద్ధతుల్లో ఆంధ్ర తెలంగాణ కలిసి నడుస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇక్కడేమో నేటివ్ తెలంగాణ ఓట్ బ్యాంక్ నెమ్మదిగా సర్దుకుంటోంది. అది బీఆర్ఎస్ వైపు చూస్తోంది. అది కొంచెం కాక రేపుతోంది దీనికి. అంటే ఇది ఒక రకంగా 2 జాతీయ పార్టీల మధ్య నడుస్తున్నటువంటి డ్రామాగా జనాలకు అర్థమవుతోంది. అందుకని ఈ ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోకపోతే వీళ్ళు నంచుకుని తినేస్తారు అనే అభిప్రాయం అయితే నేటివ్ తెలంగాణ ఓట్ బ్యాంకులో ఉంది. సో వాళ్ళు నెమ్మదిగా ఈ గందరగోళం నుంచి బయటపడదామని చూస్తున్నారు. అందుకని ఎమ్మెల్యేల మీద బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయి, ఏ ఎమ్మెల్యే తిరిగి గెలవడు, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో మెజారిటీ గెలవరు అనేది ఒక దారుణం అయితే, ఈ నేటివ్ తెలంగాణ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయి ఇంకోవైపు జరుగుతోంది అనేది ఇంకొక రియాలిటీ. ఈ రెండింటిని హ్యాండిల్ చేసే కండిషన్లో కాంగ్రెస్ లేదు. భారతీయ జనతా పార్టీ చూస్తోంది వాతావరణం. వాళ్ళు ఓటర్ రహిత ఓటింగ్ పద్ధతికి వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎటు వెళ్తే మనకేమిటి, మన సిస్టమ్ మనకు ఉంది కదా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏదో మేరకు జనం సపోర్ట్ కావాలి. ఒకవేళ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో అటువైపు డ్రైవ్ అయినా కానీ ఎటువైపు బీజేపీ వైపు డ్రైవ్ అవుతారు జనాలు అని అనుకునే పరిస్థితి లేదు. ఈయనకి డౌట్ వస్తే అటు దూకగలడు, కానీ జనాలు అటు దూకడానికి సిద్ధంగా లేదు. అందుకని ఒక పొలిటికల్ గందరగోళంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా గతంలో చూపించినంత ప్రేమ చూపించట్లేదు రేవంత్ రెడ్డి మీద. 2 జాతీయ పార్టీలా సార్? 2 జాతీయ పార్టీలు. ఓకే. కాబట్టి ఎలా ఏమిటి అనేది ఒక గందరగోళంలో ఉన్నాడు ఆయన. స్వయంగా ఆయన ఈ అరెస్టులు ప్రతిదీ, ఈ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన కుర్చీ కిందకి నీళ్లు తెస్తున్నవి. మరి వీటిని ఎలా పరిష్కరించుకుంటాడు రేవంత్ రెడ్డి అనేది చూడాలి. ఎస్ సార్. సో ఇది నిన్న జరిగినటువంటి అరెస్టుల విషయం. అండ్ అట్లాగే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు తెలంగాణ సమాజం మీద, ప్రతిసారి తెలంగాణని ఎందుకు ఆంధ్ర రాజకీయాల కోసం వాడుకుంటున్నారని చాలా వ్యతిరేకత అయితే వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.